వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్లో అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయడం మన పక్కనే ప్రతి లింక్స్ ఓపెన్ చేసి ఒక డీ క్యాండిడేట్ ఉంటాడు, వాడికి వీడియో షేర్ చేయి. ఒక్క అమ్మాయి కానీ ఆంటీ కానీ సెట్ అవ్వకపోదా అనేవాడు. స్ట్రైట్గా మీ అందరికీ యూజ్ అయ్యే పాయింట్స్ చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏదో సాధించాలని కాదు, మీకోసం, మీ సేఫ్టీ కోసం. బీహార్ అండ్ హైదరాబాద్లో జరిగిన సంఘటన గురించి సరదాగా మాట్లాడుకుందాం. 2017 జూన్ 12 మళ్ళాగే సాదా సీత అబ్బాయి హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఏజ్ 21 ఉంటుంది. మన ఫ్రెండ్ గారిల మంచి ఆంటీ లవర్ అనమాట, కానీ లో కాన్ఫిడెంట్ అండ్ ఇంట్రోవర్ట్. ఏదో ఒక రోజు నేను కూడా ఒక అమ్మాయిని తొడగొడతా అని గోతులో పడిపోయాడు. జనరల్గా ఇంట్రోవర్ట్స్ అందరూ అమ్మాయిల్ని ఆంటీల్ని వెబ్సైట్స్లో డేటింగ్ యాప్స్లో ఎత్తుకుంటారట. నిజం కదా? కమెంట్ చేసి చెప్పండి. సారీ స్టోరీలోకి వద్దాం. డైలీ టెలిగ్రామ్లో ఒకే టైంకి ఒకే అకౌంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందంట. దాదాపు ఒక 10 days వచ్చిందంట. సరే అని లింక్ ఓపెన్ చేసి చూస్తే పేజ్ నాట్ అవైలబుల్ వచ్చిందంట. సో ర్యాండమ్గా డిఫాల్ట్ నోటిఫికేషన్ అని మనోడు లైట్ తీసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన నెక్స్ట్ డే ఒక 40 years ఉన్న ఉమెన్ డైరెక్ట్గా వాట్సాప్లో హాయ్ అని పెట్టిందంట. ఇక జాతరలో జాంగ్రీ దొరికిన తర్వాత ఎలా వదులుకుంటాం? ఇంకా డైలీ వీడియో గర్ల్స్, ఆడియో గర్ల్స్, అబ్బో అమ్మాయి కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు మనోడు ఆంటీని. షాక్ ఏంటి అంటే తన బీహార్ ఉమెన్ అయినా సరే తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. అసలుగా అది ఎక్కడే స్టార్ట్. మన రిష్ గడికి ఏదో అవసరం వచ్చి 2000 అడిగితే ఫట్టను కొట్టింది. ఫ్యూ డేస్ తర్వాత బీహార్ వస్తావా, టికెట్ వేస్తా, ఎంజాయ్ చేద్దాం అని హరేసింది. ఇంకెలాంటి హరేసాక చేప చెక్కకుండా ఉంటుందా? సెండ్ కొట్టాడు, సీట్ బుక్ చేసింది. సన్సెట్ అయ్యేలోపు బాబు బీహార్లో ఉన్నాడు. భయపడితే వీడియో ఆపేయచ్చు. అవి లొకేషన్ పెట్టింది. హరీష్ రీచ్ అయ్యాడు. ఎగ్జాక్ట్గా ప్లేస్ ఎలా ఉంది అంటే పోస్ట్ మార్టం చేసే ప్లేస్లా ఉంది. ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేశానో మీకే అర్థం అవుతుంది. 40 years ఏజ్ ఉన్న ఉమెన్ వచ్చింది. హరీష్కి ఒక హగ్ ఇచ్చింది, కూర్చోబెట్టి ఇదేనా వర్క్ ప్లేస్ అని చెప్పి ఒక చేతిలో కాఫీ పెట్టింది. మార్నింగ్ అయ్యేసరికి హరీష్ లేడు. అర్థం కాలేదా? వాడి బాడీ పార్ట్స్ తీసేసి వాడి బాడీని అలానే కాల్చేసింది. ఆ జాంగ్రీకి లొంగిపోయిన హరీష్ ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ముందుగానే ఆ స్టార్టింగ్ నుంచి ఉన్న మెసేజ్లు అండ్ ఆ లొకేషన్ ఫార్వర్డ్ చేశాడు. సో అలా ఈ న్యూస్ బయటకు వచ్చి క్లియర్గా ఒక్కటే చెప్తా వినండి, అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ చేయడం మానేయండి. మరీ అంత డీ ఉంటే ప్రతి గ్యాంగ్లో మనకు ఫ్రెండ్ ఉంటాడు, అమ్మాయిల్ని ఆంటీల్ని సెట్ చేసేవాడు. వెళ్ళి వాడిని గెలకండి. దేన్ని గట్టిగా నమ్మకండి. ఆన్లైన్ స్కామ్స్, బెట్టింగ్ యాప్స్ అండ్ ఆన్లైన్ జాబ్స్. మనకి సెక్యూర్గా ఉంటేనే రెస్పాండ్ అవ్వండి, లేదా లైట్ తీసుకోండి. ఈ వాట్సాప్, టెలిగ్రామ్స్ మనల్ని కనెక్ట్ చేయడానికి వచ్చాయి, కానీ ఇప్పుడు ఫేక్ ప్రొఫైల్స్, మనీ స్కామ్స్, స్వీట్ వర్డ్స్, లైఫ్ థ్రెటనింగ్ ట్రాప్స్. ఒక కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? మనకేం అవ్వదులే అది సెంటెన్స్ అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ప్రాబ్లంలో ఉన్నారు. స్కామర్ సైకాలజీ స్ట్రాంగ్గా ఉంటుంది. లోన్లీనెస్, ఎమోషనల్ వీక్నెస్, అటెన్షన్ కావాలి, ఓవర్ కాన్ఫిడెన్స్, ఆన్లైన్లో సేఫ్ అనే ఇల్యూజన్. మనం వీక్ పాయింట్లో ఉన్నప్పుడే మనల్ని అటాక్ చేస్తారు. అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ చేస్తే మన ఫోన్ యాక్సెస్, కాంటాక్ట్ లీక్స్, బ్లాక్మెయిల్స్. ఒక వ్యక్తి ప్రాబ్లంలో పడడు, ఒక ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుంది. మీ సేఫ్టీ మీ చేతుల్లో ఉంది. అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయడం మానేయండి. అన్నోన్ ప్రొఫైల్స్ని ట్రస్ట్ చేయకండి. ఆన్లైన్ లవ్ ఫస్ట్ అది అమ్మాయి కదా చెక్ చేసుకోండి. ఫస్ట్ మీట్ అంటే పబ్లిక్ ప్లేస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ అండ్ చార్ట్స్ మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయండి. ఓవర్ స్వీట్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ ఫ్లాగ్. మీకోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ ఫ్యూచర్ ఒక్క మిస్టేక్ వల్ల అన్నీ కోల్పోకండి. ఈ వీడియో నిజంగానే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ కింద పడేయండి. ఎందుకంటే ఇంకెవరు హరీష్లో ప్రాబ్లంలో మళ్ళీ పడకూడదు. అండ్ మీ ఫ్రెండ్స్లో టెలిగ్రామ్ యూజర్స్, వాట్సాప్ యూజర్స్ ఎవరైతే అమ్మాయిల కోసం, ఆంటీల కోసం కొట్టుకుంటారో ఫస్ట్ వాడికి వీడియో షేర్ చేయండి. అవేర్నెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ ప్రొటెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.